పంచభూతాలు అగ్ని, వాయు, జలం, భూమి, ఆకాశం. సృష్టిలో ప్రధాన మూలభూతాలు ఇవి. ఈ మూలభూతాల ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా భారతదేశంలో 5 ప్రముఖ శివక్షేత్రాలు ఉన్నాయి. వీటిని పంచభూత లింగ క్షేత్రాలు అని పిలుస్తారు. ప్రతి ఒక్క ఆలయం ఒక్కో మూలభూతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఒక లైక్ చేయండి. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ వాయులింగంగా ఇది ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తిలో ఉంది. వాయులింగం గాలితత్వం కలిగి ఉన్న వాయులింగంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన ఉత్సవం మహాశివరాత్రి, కార్తీక మాస ఉత్సవాలు ప్రత్యేకంగా జరుగుతుంటాయి. ఇక్కడ ప్రత్యేకతలు: శివలింగం వద్ద ఎప్పుడు దీపం స్వయంగా కదులుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ గాలితత్వాన్ని సూచిస్తుంది. శివుడు ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ రాహు కేతు దోష పరిహార క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. రెండవది జంబుకేశ్వర స్వామి దేవాలయం. జలలింగం తమిళనాడు తిరువనైకాలన్ లో కొలువై ఉంది. ఇక్కడ లింగం జలం, నీటి తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ దేవాలయం జంబుకేశ్వర స్వామి ఆలయంను కలిగి ఉంటుంది. ప్రధానమైన ఉత్సవాలు: మహాశివరాత్రి, అవనిమాల ప్రధాన ఉత్సవంగా జరుపుకుంటారు. దేవాలయం యొక్క ప్రత్యేకతలు: ఆలయంలోని లింగం ఎల్లప్పుడూ తడిగా ఉంటుంది. గర్భగృహం లోపల నుంచి నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. పరమశివుణ్ణి ఇక్కడ జంబుకేశ్వర స్వామి అనే రూపంతో పూజిస్తారు. మూడవది వచ్చేసి అరుణాచలేశ్వర స్వామి దేవాలయం. అగ్నిలింగంగా తమిళనాడు తిరువన్నమలైలో కొలువై ఉంది. ఇక్కడ అగ్నిలింగంగా అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. దేవాలయం అరుణాచలేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రధానంగా కార్తీక దీపోత్సవం జరుగుతుంది. శివుడు ఇక్కడ అగ్ని రూపంలో కొలువై ఉన్నాడు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆలయ గోపురంపై మహాదీపం వెలిగిస్తారు. అరుణాచలం కొండను శివుని స్వరూపంగా భావిస్తారు. నాలుగవది వచ్చేసి ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ భూమిలింగంగా ప్రసిద్ధి చెందింది. తమిళనాడు కంచీపురంలో కొలువై ఉంది. ఇక్కడ భూమిలింగం భూతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన ఉత్సవాలు: ఫాల్గుణ పౌర్ణమి బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రత్యేకతలు: పార్వతీదేవి శివుణ్ణి మట్టి లింగాన్ని తయారు చేసి పూజించింది అని భూలింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో 3500 ఏళ్ల నాటి మామిడి చెట్టు ఉంది. శివుడు ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామిగా విరాజమానంగా ఉన్నాడు. శివుడు ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామిగా విరాజమానంగా ఉన్నాడు. ఐదవది వచ్చేసి చిదంబరం నటరాజ దేవాలయం. ఇక్కడ ఆకాశలింగంగా తమిళనాడు చిదంబరం ప్రాంతంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామి ఆకాశలింగం ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన ఉత్సవాలు: మార్గజ్యోతి బ్రహ్మోత్సవంగా ఇక్కడ జరుపుకుంటారు. శివుడు ఇక్కడ నటరాజ రూపంలో తాండవం నృత్యాన్ని చేస్తున్నట్లు ఉంటారు. ఇక్కడ చిదంబర రహస్యం అనే ఒక గొప్ప తత్వసారం ఉంటుంది. గర్భగృహంలో కనిపించే శూన్యం, ఖాళీ స్థలం ఆకాశలింగాన్ని సూచిస్తుంది. పంచభూత లింగ క్షేత్రాల ప్రాముఖ్యత: ఈ ఆలయాలు భౌతిక ప్రపంచంలోని 5 మూల పంచభూతాలను సూచిస్తూ నిర్మించబడ్డాయి. ఇక్కడ శివుడు భూతాల రూపాల్లో స్వయంభూలింగంగా కొలువై ఉన్నాడు. ఇక్కడ పంచభూత క్షేత్రాలను దర్శించుకోవడం ద్వారా భక్తులు తమ లోపాలను, శరీర తత్వాలను సమతుల్యంగా ఉంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.